చేశాం. నిన్న ఇక్కడ బీఆర్ఎస్ మీటింగ్ జరిగింది, కార్నర్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మా సీఎం గారిని ఉద్దేశిస్తూ కేటీఆర్ గారు ఏదేదో మాట్లాడడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, కుటుంబ సభ్యులు మరి ప్రజలందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఏదైనా మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడడం ఎవరికైనా కానీ బాగుంటుంది. మరి ఒక సీఎం గారి హోదాలో ఉన్న మనిషిని పట్టుకొని ఏదేదో మాట్లాడినరు. అట్లా మాట్లాడడం అనేది అస్సలు మంచి పద్ధతి కాదు. అంటే మీకు మా సీఎం గారు ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ, ఎప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా, ఏ రోజు కూడా విశ్రాంతి లేకుండా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాపాలన చేస్తున్నందుకు ఓర్వలేక ఇవన్నీ మాట్లాడుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. మీలాగా ఫామ్ హౌస్ పాలన చేసి అవి ఆర్ఎస్ట్ ఈరెస్ట్ అనుకుంటా వెళ్ళలేదు మా సీఎం గారు. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలు తెలుసుకుంటూ ఎట్లా ఈ అప్పుల ఊవిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఎట్లా మిగులు బడ్జెట్గా ఎట్లా మారవాలి మళ్ళా అని చెప్పి ఆలోచనతోటి మా సీఎం గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో అన్న మాట కట్టుబడి మొత్తము ఏవైనా ఇప్పుడు గెలిచిన 2 రోజులకే ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. 200 యూనిట్ల కరెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం అయినా, అట్లనే మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. సన్న బియ్యం ఆ రోజు చెప్పినామా? ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు మా సీఎం గారు చెప్పిండ్రా? పేద ప్రజలకి తినే తిండి దగ్గర ఉన్నోడికి లేనోడికి ఏం తేడా ఉంటుంది? 10-15 ఏళ్ళ కింద తినేటోళ్ళు కానీ ఇప్పుడు ఎవరు కూడా దొడ్డు బియ్యం తింటలేరు అనిస్తే ఈరోజు అందరు కూడా తినేటప్పుడు తృప్తిగా కాయ కష్టం చేసేది బుక్కడు బువ్వ తిననికే, ఆ బుక్కడు బువ్వ ఈరోజు తృప్తిగా తింటున్నామంటే ఈ చెయ్యి పార్టీ చల్వా అన్నది ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. మరి మీకు పదవులు లేకపోతే మీ అందరికి అంత ఫ్రస్ట్రేషన్ వస్తుందేమో. గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అన్ని మాటలు అనడం అనేది మటుకు నేను చెప్తున్నా అసలు సంస్కారమే కాదు. ఎన్నడూ కూడా మేము ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. ఈ నియోజకవర్గానికి వచ్చి మాట్లాడడం అన్నది మాకు అందరు కూడా చాలా బాధాకరము. ఇంకోటి పోలీసులని కూడా ఎందుకనాలంటే మొన్న ఒక మాట ఈరోజు ఒక మాటనా? మొన్న మేడారంలోనేమో పోలీసు వ్యవస్థని మెచ్చుకున్నారు, ఎంత మంచిగా చేసిండ్రు, నెక్స్ట్ వచ్చేది వాళ్ళదా అనుకొని ఊహించుకొని మరి అప్పుడు కూడా మీరు ఇట్లనే చేయాలన్న ఉద్దేశంగా మాట్లాడిండ్రు. మేడారంలోనేమో పోలీసులు మంచోళ్ళు, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పోలీసులని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండ్రు. వాళ్ళు కూడా ప్రజలకి సర్వీస్ చేసేటోళ్ళు, పోలీస్ వ్యవస్థ అనే వాళ్ళు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు. మరి నిజమే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు అట్లా చేసిండ్రు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కూడా అదే వ్యవస్థ నడుస్తుందన్న భావం ఉండడంలో తప్పేం లేదులేండి. వాళ్ళు ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థనే మొత్తం అల్లకల్లోలం చేసిండ్రు. ఇప్పుడు ఏది కూడా ఒక క్రమశిక్షణ ప్రకారంగా లేకుండా వాళ్ళు అప్పుడు చేయడం జరిగింది. వాళ్ళు కంప్లీట్గా ఎంత ప్రెషర్ తీసుకొచ్చే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ని ఎవరిని అడిగినా చెప్తారు. అందులో మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అది తెలియని విషయం ఏం కాదు, ప్రజలందరూ కూడా గమనించిండ్రు. వాళ్ళ టైంలో ఎన్ని కేసులు ఈ నియోజకవర్గంలో పెట్టిండ్రో, అక్రమంగా ఎన్ని కేసులు పెట్టిండ్రో, ఏం చేసిండ్రో అన్నది అది ఆపినా కానీ దాగే విషయం కాదు. అది ప్రజలే చెప్పడం జరిగింది స్వయంగా. నాకు కూడా పొద్దున్నే కూడా ఒక తండకి పోయినా, ఆ తండలో కూడా అది ఎర్రసోముల తండ, ఆ తండకు కూడా పోతే అక్కడ వాళ్ళ ఎవరైతే ఒక మనిషి చనిపోయిందో దానికి ధర్నా చేస్తే వాళ్ళందరినీ కూడా తండోలను కొట్టించి వాళ్ళ మీద కేసులు పెట్టించిండ్రు. మరి కేసులు పెట్టించే బుద్ధి ఎవరికి ఉందన్నది వాళ్ళకే తెలియాలి. అవన్నీ పక్కన పెడితే మటుకు మా ముఖ్యమంత్రి గారిని అంటే మటుకు ఎవరు ఊరుకునే పరిస్థితుల్లో లేరు ఇక్కడ ముఖ్యంగా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారికి ఒకటే ధ్యేయం ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుపడాలని. అప్పుడు వాళ్ళ లెక్క బంగారు తెలంగాణ అని చెప్పి బంగారం అంతా వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నట్టు కాదు. నిజంగానే ఈ తెలంగాణ అన్ని రకాలుగా బాగుపడాలన్నది మా సీఎం గారి యొక్క ఉద్దేశం. అవును, గతంలో మీరే ఉన్నారు మరి మున్సిపాలిటీ మంత్రుల లెక్క, మరి ఏం చేసిండ్రో మీరు అన్నీ చేసి ఉంటే మరి ఇప్పుడు ఇంకా చేయాల్సింది ఎందుకు ఉంటుంది అన్నది కూడా ప్రజలు అడుగుతున్నారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన కాదు. ఇంకా పోస్టర్లు ఒకటి రిలీజ్ చేసినారు మన దగ్గర. ఆ పోస్టర్లలో సగము నేను ఒక దగ్గర చూపించి చెప్పడం జరిగింది. మనం వచ్చినాక ఏదైతే మనం శంకుస్థాపన చేసి ఇనాగ్రేట్ చేసినా ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ ట్యాంక్ బండ్ గురించి కూడా పొద్దున అదే తండలో మాట్లాడుతుంటే విన్నా. ట్యాంక్ బండ్ కంట 4 కోట్లు పెట్టినారంట. మరి 4 కోట్లు పెడితే 8 ఏళ్లలో ఒక మంత్రి హోదాలో ఉండి కూడా అది ఎందుకు కాలేదని అడుగుతున్నాము. ఆ ట్యాంక్ బండ్ పిల్లర్లు వదిలేసినది అందరికీ, తొర్రూరు ప్రజలందరికీ కళ్ళు లేవా, కనిపించట్లేవా? అదైతే నేను అబద్ధం చెప్పేది ఏం లేదు కదా. దానికి 5 కోట్లు టీయూఎఫ్ఐడిసి నుంచి పెట్టి ఏదైతే మీరు వేసిన చిక్కుముడు ఉందో, మీరు మీ కాంట్రాక్టర్ గారు చేసిన ఘనకార్యం ఉందో
అదంతా సెట్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఒక ఆకారంలోకి తీసుకొచ్చి మళ్ళీ 5 కోట్లు పెట్టడం జరిగింది దానికి. ఇట్లా ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. వీళ్ళకి మహిళలు బస్ ఎక్కిపోతుంటే కూడా ఓర్వలేరు బీఆర్ఎస్ వాళ్ళు. మహిళలు మంచిగా బాగుపడుతుంటే కూడా ఓర్వలేని గుణం. ఫ్రీ బస్ ఎందుకు పెట్టాలి, అది ఎందుకు పెట్టాలి, ఇది ఎందుకు పెట్టాలని. అది తెలంగాణ ఆడబిడ్డలకు ఎక్కడ ఆపద వచ్చినా కానీ వాళ్ళకి సంకోచించకుండా ఎక్కడ ఆపద వచ్చినా ఎటు అయినా వెళ్ళడానికి భరోసా కల్పించిండ్రు రేవంత్ అన్న. మరి ఎంతసేపు మా ముఖ్యమంత్రి గారినే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి, ఎక్కడ విశ్రాంతి లేకుండా ప్రజల మధ్యలో ఉంటున్నారు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అంటే వాళ్ళ కుళ్ళు అదొక్కటే కనిపిస్తుంది ఇక్కడ. మరి తప్పకుండా ఇక్కడ తొర్రూరు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు ఎన్ని అవాకులు చెవాకులు వేలినా అది ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు. మరి ఇంకేందో అంటున్నారంట, ఇక్కడ అత్త కోడలు బాగుపడ్డా తప్ప రాష్ట్రంలో అత్త కోడలు బాగుపడ్డా లేదని. అత్తకేమో 4,000 కోట్లు అంట, కోడలు అంటే నాకేమో 2,500 కోట్లు అంట. అన్న జరేడునే చెప్పరా, అదే చెప్తే అవి మరి ఒక 1,000 కోట్లు పెట్టి అందరికి ఇక్కడ హాస్పిటల్, గుడి, బడి అన్ని ఏది కావాలంటే అది కట్టిస్తాం. మేము తినే తిండి కూడా అమెరికా నుంచి మా సంపాదన ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ ఇక్కడ మళ్ళీ అదే అమౌంట్ తెచ్చుకొని మేము తినే తిండి కూడా నెల ఖర్చులు కూడా మేము అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. అది ఇక్కడ మాకేం బిజినెస్లు లేవు, అన్నీ కూడా అక్కడున్న బిజినెస్లలో ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ తెచ్చుకొని ఇక్కడ బతుకుతున్నాం మేము. ఇక్కడ బిజినెస్ లేదు, ఇక్కడ ఏమి మీ లెక్క దందాలు చేసుడు అయితే మాకు అది థాటే ఉండదు, అది ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. మరి మీరు అట్లా ఉత్తగంటే జనాలు కూడా అర్థం చేసుకోలేనో లేని కాదు. జర ఉంటే మటుకు చెప్పండి అన్న, ఏడున్నాయో నాకు తెలుసుకుంటే మంచిగా ఉంటుంది కదా, ప్రజలకి కొన్ని చేద్దాం. మా ముఖ్యమంత్రి గారిని మటుకు ఇంకొకసారి ఈ తొర్రూరు గడ్డ పైనే కాదు ఎక్కడ ఎవరేమన్నా కానీ ఊరుకునేదే లేదు.